ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన సంప్రదాయాలు ఇప్పటికీ నిలవడానికి, ఇవి మన తర్వాతి తరానికి అందడానికి మన కుటుంబ వ్యవస్థలే మూలం. కుటుంబం అంటే ఏంటి? కుటుంబం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇదే ప్రశ్న. మొదటగా ప్రీతి గారు వస్తారు. అందరూ కలిసి ఒకే చోట ఉండటమే కుటుంబ వ్యవస్థకు మూలం. అయితే స్వేచ్ఛ లేనిది ఎంత కుటుంబమైనా పంజరంతో సమానం. పెద్దరికమని పేరు చెప్పుకొని, ఉద్ధరించామనే గొప్పలు చెప్పుకొని, అవతల వాళ్ళకి ఇష్టాయిష్టాలకు విలువ లేకుండా, గౌరవం ఇవ్వకుండా, మేము చెప్పిందే చెయ్యాలి, అదే కరెక్ట్ అన్న చోట ఎంతమందితో ఉన్నా అది ఒంటరితనమే కదా. అక్కడ కుటుంబం అనే మాటే లేదు, పెత్తనాలే ఉన్నాయి. నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నా జీవితమే ఒక ఎగ్జాంపుల్. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించే నేను మాట్లాడుతున్నాను. అందరూ కలిసి ఉండాలి, అదే మంచి కుటుంబం అంటున్నారు. కానీ ఒకరు చెప్పిన మాట మీద నడవాలి అంటే ఇక అర్థమేముంది? లోపం ఎక్కడుంది? ఎవరిలో ఉంది? ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి కదా. నాకు సంబంధించినంత వరకు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ, భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నదే అసలైన కుటుంబం. అక్కడ పెద్దవాళ్ళుండరు, ఆధిపత్యాలు ఉండవు, అయిన వాళ్ళు వచ్చేవాళ్ళు అంటూ ఆరాలుండవు, స్వేచ్ఛ ఒక్కటే ఉంటుంది. కలిసి బ్రతకటం కంటే స్వేచ్ఛగా బ్రతకటమే నిజమైన బ్రతుకు. అదే నిజమైన జీవితం. అలా ఉన్నదే నిజమైన కుటుంబం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.